శ్రీశైలంలో ప్రహారీ గోడను పడగొట్టారు అన్న తప్పుడు సమాచారంతో ఎంతమంది భక్తులు మనోభావాలతో పాటు ఆందోళనకు గురయ్యారని, అయితే సమన్వయ లోపం అర్థం చేసుకోలేని ఒక అధికారి తొందరపాటు నిర్ణయంతో ఒక చిన్న పొరపాటు జరిగిందని, అయితే వెంటనే శ్రీశైలం ధర్మకర్తల మండలి చేరుకొని ఆ అధికారికి అర్థమయ్యేలా చెప్పామని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు కూడా దేవస్థానం విశేష సేవలు అందించాలన్న ఉద్దేశంతో గిరిజన చెంచు ప్రజలకు స్పర్శ దర్శనం అవకాశాన్ని కూడా కలిగించామని, అలాగే ఆలయ పరిసరాలు, ఆలయ ప్రవేశాలలో సామాన్య భక్తులకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పించామన్నారు. రద్దీ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని, అలాంటిది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి ఎప్పుడు వ్యవహరించాలని అన్నారు. అయితే ప్రతిపక్షాల వారు కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు బురద చల్లాలన్న ప్రయత్నంలో భాగంగానే అపోహలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రహారీ గోడ పడగొట్టారు అన్న చోటనే దానిని తిరిగి నిర్మించడం జరిగిందని, కావున భక్తులు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని మీడియా ముఖంగా కోరారు. జారీ చేయడం జరిగింది. 1970 సంవత్సరంలో దేవస్థానం సుమారు 43 సెంట్లు స్థలాన్ని వారికి అప్పగించడం జరిగింది. చాలా ఏళ్ల కిందటే సదరు సత్రం వారు అదనపు స్థలాన్ని కూడా కలుపుకొని భవనాన్ని నిర్మించడం జరిగింది. తదుపరి ఇటీవల సదరు సత్రం వారు ఆధీనంలో ఉన్న స్థలంలో దేవస్థానం రహదారి విస్తరణ మరియు సాల మండపాల నిర్మాణం మొదలైన అవసరాలకు 20 సెంట్ల స్థలమును మినహాయించి మిగిలిన మొత్తం 78 సెంట్ల స్థలం విషయమై కరువేన సత్రం వారి అభ్యర్థన మేరకు తగు నిర్ణయం కొరకు దేవాదాయ శాఖ వారికి నివేదిక పంపడం జరిగింది. కాగా రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు ఉగాది మహోత్సవాలు దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి పక్కన ఉన్న కరువేన సత్రం వారి ఆధీనంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కేవలం భక్తుల సౌకర్యార్థం వినియోగించాలని దేవస్థానం ప్రాథమికంగా ఆలోచించడం జరిగింది. మహాశివరాత్రి మరియు ఉగాది మహోత్సవాలు లక్షలాది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సదరు ఆలోచన చేయడం జరిగింది. కాగా సమాచార వినిమయ లోపం మరియు సమన్వయ లోపం కారణంగా దేవస్థానానిలో ఉన్న రెవెన్యూ విభాగ ఉన్నతాధికారి ఒకరు సత్ర ప్రహరిని నిన్న కొంచెం తొలగించడం చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని నిలిపివేయడం జరిగింది. కరువేన సత్రం వారికి అదనపు స్థలం కేటాయింపు విషయమై దేవాదాయ శాఖ వారి నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి దేవస్థానం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ విషయమై ఎవరు కూడా ఆందోళన చెందరాదని, ఎటువంటి అపోహలు తావు ఇవ్వకూడదని ప్రసాద మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది దేవస్థానం ఎంతో పవిత్రమైనది. రాజకీయాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు కూడా ఎవరూ చేయలేని విధంగా స్థానిక చెంచు గిరిజనులకు మేము ఉచిత స్పర్శ దర్శనం కల్పించడంలో గాని, భక్తులకు ఉచిత లడ్లు ఇవ్వడంలో గాని, టెక్నాలజీ ఆన్లైన్ సిస్టమ్ మెరుగుపరచడంలో గాని, స్థానికంగా పరిశుభ్రత విషయంలో గాని, స్వామివారి కైంకరాల విషయంలో గాని అన్నిటిలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తూ శ్రీశైల దేవస్థానం ఈ ధర్మకర్తల మండలి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. అలా నేను మాట్లాడదలుచుకుంటే మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరే ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు మీరు బోర్డులో తీర్మానం చేసి 35 సెంట్ల స్థలం దేవస్థానం తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మీరు గతంలో తీర్మానం చేసి ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎటువంటిది? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యవహారం చేయకూడదు. మేము దేవస్థానం కానీ, మా అధికారులు కానీ, మా ధర్మకర్తల మండలి కానీ ఏ ఒక్కరికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాబట్టి
మీరు ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ వాస్తవాలు వచ్చి చూడండి. మేము జరిగిన వెంటనే సంఘటనా స్థలంలోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక 4-5 అడుగుల గోడ ప్రహరీ మాత్రమే దెబ్బతిన్నది. తిరిగి అక్కడంతా క్లీన్ చేయించి వాళ్ళని కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. తదుపరి కమిషనర్ గారు ఏ ఉత్తర్వులు ఇస్తారో దానికి ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాం. మరొకసారి మీ అందరికి కూడా ఈ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేది చూసి ఆందోళన చెందకుండా ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకూడదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.